హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఇవి మొత్తం డజన్ బ్లౌజులు అండి. కాటన్ డిజైనర్ బ్లౌజులు అండి. సమ్మర్ సీజన్ కదండి, ఇవే మనకి ఎక్కువగా వస్తాయండి. ఇప్పుడు ఈ మొత్తం 12 బ్లౌజులు అండి. డజన్ అంటే ఇవన్నీ కూడా ఒకేసారి మనం కటింగ్ చేసుకుని ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అండి. అది ఎలా అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ అయితే ఈ బ్లౌజులు అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని డిజైన్స్ అన్నీ ఒకేలా, అంటే హ్యాండ్స్ కానీ బ్యాక్ పార్ట్ కానీ మనం ఎలా కట్ చేసినా కూడా సమానంగా వచ్చేలా చూసుకోవాలండి. ఎందుకంటే కొన్ని పైకి కిందికి డిజైన్ బట్టి ఉంటుంది కదా, ఇవి ఎలా కట్ చేసినా పర్వాలేదండి. అందుకని నేను సమానంగా ఉన్న బ్లౌజులన్నీ కూడా సెపరేట్ చేశాను. చూసారు కదా, మొత్తం 5 బ్లౌజులు అండి ఇవి. ఇవన్నీ కూడా 5 బ్లౌజులు కూడా క్లాతులు సమానంగా కొంచెం కొంచెం తేడాలో మాత్రమే సమానంగా అయితే వచ్చినాయండి క్లాతులు. ఈ క్లాత్ మాత్రం పొడవు కొంచెం తగ్గింది, చూస్తున్నారు కదండి మీరు వీడియోలో. ఇలా పొడవు తగ్గింది, పన్నా అయితే కొంచెం పెద్దగా వచ్చిందండి. అందుకని ఈ పైన వేసిన ఈ బ్లౌజ్ పీస్ మాత్రం నడుము మడత కోసం అయితే నేను క్లాత్ మార్క్ చేయట్లేదండి. ఒక పావించు ఖర్చు కోసం మాత్రమే మార్క్ చేస్తున్నాను. పై బ్లౌజు అడుగును ఉన్నవన్నీ సమానంగా నడుము హమ్మింగ్ మడత కోసం 1.5 ఇంచులు ఉంచి ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు నడుము పొడవు వచ్చేసి 16 ఇంచులకి మార్క్ చేసుకున్నామండి మనం. ఈ విధంగా ఇలా మీరు వీడియోలో చూస్తున్నట్లుగా నడుము హైట్ వచ్చేసి 16, అలాగే నెక్క దగ్గర 7 అంటే 7 ఇంచులకు మార్క్ చేసుకున్నాము. షోల్డర్ వచ్చి 6 ఇంచులకు మార్క్ చేసుకున్నామండి. నెక్ వెడల్పు 2.5, షోల్డర్ వచ్చి 3.5. అదే నెక్ వెడల్పు 2.5కే మార్క్ చేస్తున్నానండి. డీప్ నెక్ కూడా అవసరం లేదండి, ఎందుకంటే ఈ బ్లౌజ్ కొంచెం ఏజ్ ఎక్కువ వాళ్ళ బ్లౌజ్ అండి, దానికి డీప్ నెక్ అవసరం లేదు. ఇలా రౌండ్ మార్క్ ఇచ్చేసుకోవాలి ఈ విధంగా. అదే షోల్డర్ 6 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ కూడా 6 ఇంచులకి నేను మార్క్ చేశానండి. ఇలా ఈ విధంగా ఇలా సరిపోతుందండి 6 ఇంచులకి. ఈ విధంగా ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 11.5 ఇంచులు, 1.5 ఖర్చు. నడుము లూజ్ కూడా 11.5 ఇంచులు లూజు, 1.5 ఖర్చు. 1 ఇంచు డాట్కి పోతుంది కదండి, అప్పుడు 10.5 నడుము లూజ్ వస్తుంది మనకి. ఇలా హైట్ 4 ఇంచులకి కరెక్ట్గా మధ్యలో ఈ విధంగా బ్యాక్ పార్ట్ దగ్గర ఈ విధంగా డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచులు ఖర్చు వేసుకుని ఇలా లైన్లు డ్రా చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇలా చంక రౌండ్ అనేది ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలండి. చంక రౌండ్ కూడా కొలిచి చూపిస్తాను చూడండి. 10.5 ఇంచులు వచ్చిందండి కరెక్ట్గా. మనకి ఎంత కావాలో అంతే వచ్చిందండి. మనకి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మాత్రం నెక్క దగ్గర కొంచెం జారకుండా ఉండడం కోసం ఇలా ఈ విధంగా కరువు షేప్లో ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఫోల్డింగ్స్ అన్నీ మన వైపే ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా మనం మార్కింగ్ కూడా చేసుకున్నాం కాబట్టి ఇదే విధంగా కటింగ్ అనేది చేసుకుంటున్నాం. మనం ఎలా అయితే డ్రా చేసుకున్నాం అదే విధంగా. కొంచెం 6 బ్లౌజులు కదండి, కొంచెం కష్టంగానే ఉంటుంది. జాగ్రత్తగా క్లాత్లు అవి జరగకుండా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చూసారు కదా, మొత్తం 6 బ్లౌజులు కూడా మనకి కటింగ్ అయింది. ఇప్పుడు పై బ్లౌజ్ మాత్రం ఒక్కటి నేను సెపరేట్ చేస్తున్నానండి. ఈ విధంగా మిగిలినవి సేమ్ ఎలా ఉందో అలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఈ సెపరేట్ చేసిన ప్లేస్ని ఈ విధంగా వేసుకుని ఇలా హ్యాండ్స్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనకి ఎంతైతే హ్యాండ్ పొడవు కావాలో క్లాత్ సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుని ఇలా హ్యాండ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా ఆది బ్లౌజ్ని బట్టి మనం మార్కింగ్ వేసుకున్నామండి. సేమ్ ఇదే విధంగా 3 ఇంచులు డౌన్ అనేది మార్క్ చేస్తున్నామండి. ఇలా ఈ విధంగా ఇలా మార్క్ చేసుకుని 1.5 ఇంచుల ఖర్చుకి ఇక్కడ కూడా 1.5 ఇంచులు డౌన్ కోసం ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. హ్యాండ్ కరువు కోసం ఇలా ఈ విధంగా మనం కరువు ఎలా అయితే చేసామో చూడండి వీడియోలో, అదే విధంగా మార్క్ చేసుకుంటున్నానండి నేను. ఇలా వస్తుందండి. హ్యాండ్ లూజు, చంక లూజు అని ఆది బ్లౌజ్తో ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుని మనం సేమ్ అలాగే కటింగ్ కూడా చేసుకుంటున్నాము. చూడండి, ఇక్కడ ఒక చిన్న టిప్ ఉంది. క్లాత్ అయితే మనకి తక్కువగా ఉంది కదండి, అడ్జస్ట్ చేసి కుట్టాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, ఇక్కడ తక్కువ వచ్చింది. ఇది మనం చంక లోతు దగ్గర కవర్ అయిపోతుందండి. ఇలా ఈ విధంగా లోతు దగ్గర ఈ విధంగా కవర్ చేసుకుని క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుని మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చండి. హ్యాండ్ కటింగ్ కూడా మనకి ఇప్పుడు కంప్లీట్ అయింది కదండి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లోనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కాదండి, సాదా కటింగు. క్లాత్ తక్కువగానే ఉంది కాబట్టి మనం అడ్జస్ట్ చేస్తున్నాం. ఇలా ఈ విధంగా సాదా కటింగ్ కోసం మనకి ఎలా అయితే క్లాత్ సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుని ఇలా ఈ విధంగా పరుచుకుని మనం కటింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుందండి. ఇలా ఈ విధంగా 4 వైపులా కూడా సరిపోతుందా లేదా అని చెప్పి ఇలా చూసుకుని చెక్ చేసుకుని మార్కింగ్ అనేది చేసుకోవాలండి. సేమ్ షోల్డర్ దగ్గర ఎలా ఉందో అలాగే నెక్, చంక డౌను, అలాగే చంక రౌండ్ మొత్తం అన్నీ కూడా సేమ్ ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలని చెప్పాను కదండి. ఇది సాదా కటింగ్ అని. ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా స్టిచ్చింగ్ కోసం ఒక పావించి కిందకి వేసుకుని ఫ్రంట్ నెక్ అనేది ఆది బ్లౌజ్తో కొలుచుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుందండి. ఎప్పుడైనా సరే 4 హుక్స్ దగ్గర ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలండి, హుక్స్లు పట్టి వైపు. ఇప్పుడు డాట్ దగ్గర
చూడండి పొడవు అనేది మనకి 11.5 ఇంచులు వచ్చిందండి డాటు పాయింట్. అలాగే డాటు పొడవు 3 ఇంచులు వచ్చిందండి. డాటు పొడవు పెద్ద సైజు బ్లౌజ్ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 ఇంచులకు తక్కువే, ఒక పావు ఇంచు తగ్గినా పర్వాలేదు కానీ హైట్ మాత్రం పెంచొద్దండి. ఎందుకంటే వాళ్ళకి షార్ప్గా ఉండడం ఇష్టం ఉండదండి, కొంచెం ఫ్లాట్గా ఉంటేనే ఇష్టపడతారండి. అందులోనూ సాదా బ్లౌజ్ కదండి ఇది. ఏజ్ ఎక్కువ వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే బ్లౌజ్ని ఇష్టపడతారు కాబట్టి మీరు హైట్ మాత్రం, డాటు హైట్ మాత్రం ఏమాత్రం పెంచొద్దండి. నెక్ వెడల్పు 2.5, అదే 2.5కి ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా మనకి ఇక్కడ క్రాస్గా ఎంతైతే వచ్చిందో అదే విధంగా మనం అంతే 3.5 ఇంచులు వచ్చింది కదా డాటు, 3.5 ఇంచులు వెడల్పు డాట్ వేసుకుని మనకి వేస్ట్ లూజ్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా ఇలా కరువు అనేది మార్క్ చేసేసుకోవాలి. సాదా కటింగ్ అని చెప్పాను కదండి, ఇలా ఈ విధంగా మధ్యలో డాట్ కోసం మనకి ఎంతైతే డాట్ పడుతుందో అంత డాట్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. హైట్ మాత్రం పెంచొద్దండి. ఇలా ఈ విధంగా ఈ డాట్ పాయింట్ దగ్గర నుంచి ఇలా చంక దగ్గర డాట్కి ఖాళీ కూడా 2.5 ఇంచుల వరకు గ్యాప్ ఉండాలండి. పెద్ద సైజు బ్లౌజ్ అని చెప్పాను కదండి, అందుకని ఇలా 2.5 ఇంచులు, 2.25 ఇంచుల వరకు కూడా గ్యాప్ చూసుకుని డాట్స్ వేసుకోవాలండి. సాదా బ్లౌజ్ కదా, మరీ సూదిగా షార్ప్గా ఉంటే బాగోదండి. ఇలా చంక రౌండ్ కూడా మార్క్ చేసుకుంటే 10.25 ఇంచులకి మనకి కరెక్ట్గా ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఇలా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలండి. ఖర్చులు అయితే మనకి తక్కువే పడుతున్నాయండి, క్లాత్ సరిపోతలేదు, అందుకని అడ్జస్ట్ చేయాల్సి వస్తుందండి. ఇలా ఈ విధంగా మనం ఒక బ్లౌజ్ మాత్రమే కట్ చేసుకున్నామండి. మీకు అర్థమవుతుంది కదండి, మనం ఎలా అయితే మార్క్ చేసామో అదే విధంగా మార్క్ చేసిన ప్రకారం కట్ చేసుకున్నామండి. ఫ్రంట్ పార్ట్ ఇలా టక్స్ తీసేసుకోవాలండి. ఎక్కడైతే మనం డాట్స్ పాయింట్ పెట్టుకున్నామో అక్కడ టక్స్ తీసుకున్నాం. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ 5 బ్లౌజులు కూడా సేమ్ మడతలు ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా తీసుకుని ఇలా సమానంగా సర్దుకోవాలండి. చెప్పాను కదండి, హ్యాండ్స్ అనేది ఎక్కడ తీసుకున్నా పర్వాలేదండి, డిజైన్ అంతా కూడా ఒకేలా ఉన్న బ్లౌజెస్ అండి ఇవి. అందుకని ఈ విధంగా సమానంగా పరుచుకొని అన్ని లేయర్లు సమానంగా ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకుని చంక దగ్గర ఏమైనా సైడ్ ఒకవైపు మాత్రం జాయింట్లు పడుతున్నాయండి, చూస్తున్నారు కదా, ఇలా ఈ సైడ్ జాయింట్లు పడుతున్నాయి, అన్ని లేయర్లు సమానంగా ఉన్నాయా లేదా చూసుకుని మనం లోతుతో సహా కట్ చేసుకున్నాం కదండి హ్యాండ్స్ పార్ట్స్, ఆ హ్యాండ్ పార్ట్ దీని మీద వేసుకుని ఇలా ఇదే విధంగా సేమ్ కరెక్ట్గా అలాగే వచ్చేలాగా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అన్నీ కూడా ఒకేసారి కటింగ్ అయిపోయినాయండి లోతుతో సహా. ఈ విధంగా ఇప్పుడు ఈ మిగిలిన దాంట్లో మనం క్రాస్ అయితే ఇలా వేస్తాం సాధారణంగా, కానీ మనం సాదా కటింగ్ కదండి, సాదా కటింగ్ అవడం వల్ల లేయర్లు అన్నీ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ఇదే విధంగా సమంగా ఉన్నాయా లేదా అని ఒకసారి చూసుకుని ఎక్కడన్నా జాయింట్లు పడుతున్నాయా అని ఒకసారి చెక్ చేసుకుని ఇదే విధంగా మనం కటింగ్ అనేది చేసేస్తున్నాం. చూసారా, చాలా ఈజీగా ఎంతో తొందరగా మనకి కటింగ్ అనేది అయిపోతుందన్నమాట. ఇలా మనం కొలతల ప్రకారం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం, అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ పార్ట్స్ మీద ఇవే పార్ట్స్ని ఇలా మిగిలిన క్లాతుల మీద కూడా మనం ఇలా ఈ విధంగా సర్దుకుని క్లాతుల్ని బట్టి మనం ఎటు వేసుకుంటే బాగుంటుంది, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అని చూసుకుని ఈ కట్ చేసిన ఈ పీసెస్ని ఇలా ఈ విధంగా వేసి సేమ్ అలాగే కదలకుండా క్లాతులు అనేవి జరగకుండా జాగ్రత్తగా ఇలా కటింగ్ అనేది చేసుకుంటే అన్ని బ్లౌజులు కూడా మనం చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి. కానీ క్రాస్ కటింగ్ సాదా కటింగ్ అనేది చూసుకుని చెక్ చేసుకుని కట్ చేసుకోవాలండి. ఒక్కొక్కళ్ళు క్రాస్ తొడిగిన తర్వాత సాదా తొడిగిన తర్వాత క్లాసు కట్టలేరండి, అందుకని ఒకసారి ముందే మనం చెక్ చేసుకుని చూసుకోవాలి. చూసారు కదా, అన్ని బ్లౌజులు కూడా మనం ఒకేసారి కటింగ్ అనేది చాలా ఈజీగా 10 నిమిషాల్లో కట్ చేసేసుకోవచ్చండి. ఇలా ఈ విధంగా ఇప్పుడు ఇవన్నీ కూడా సెపరేట్ చేసుకుని ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ సెపరేట్ చేసుకుని మనం చక్కగా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, బ్లౌజులన్నీ కూడా కటింగ్ అయిపోయినాయి. చూసారు కదండి.